యూఎస్లో చేసే కాన్సర్ట్స్, డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వాటి గురించి మాట్లాడే ముందు ఐ డ్రీమ్ది ఒక 2-3 క్వశ్చన్స్ నేను మర్చిపోయాను, అది ఇక్కడ అడుగుతాను. ఏంటంటే అసలు ఐ డ్రీమ్ ఆ టైటిల్ ఎవరి ఐడియా? టైటిల్ మీకు వచ్చిందా? అంటే అది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే DVD బిజినెస్లో క్యాడ్లో ఉన్నప్పుడు దెర్ వాజ్ దిస్ కంపెనీ కాల్డ్ ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ అని ఇంకో చిన్న DVD కంపెనీ ఉండేది. ఓకే. అరౌండ్ ఒక 10 to 12 ఆర్ మేబీ 15 మూవీస్ సంథింగ్ అలా DVDs రిలీజ్ చేసి ఒక 10 మంది, ఒక 6-7 మంది కలిసి ఒక గ్రూప్గా దాని కంపెనీని స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ వాజ్ అప్ ఫర్ సేల్. అప్పుడు అవైలబుల్ అంటే వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ వాంట్ కంటిన్యూ ఇన్ దట్ స్పేస్ అనే టైప్లో వదిలేసినప్పుడు ఐ బాట్ దట్ కంపెనీ, ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీని మొత్తం కొనేసేసి ఆ ఐ డ్రీమ్ DVD లేబుల్లోనే వీ ఆల్సో రిలీజ్ ఫ్యూ DVDs. అంటే ఇప్పుడు అతడు, పోకిరి, లేకపోతే హ్యాపీ డేస్, ఇట్లా మంచి మంచి సినిమాలన్నీ కూడా రిలీజ్ చేసాం దాంట్లో, హై క్వాలిటీ DVDs ఆ రోజుల్లో. అది దట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై కంపెనీలో ఉండేది. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఐ సమ్హౌ లైక్ దట్ నేమ్ ఆబ్వియస్లీ, ఐ డ్రీమ్ ఇస్ ఎ గుడ్ కైండ్ ఆఫ్ వైబ్ ఇస్ వెరీ గుడ్. సో దాని నుంచి ఇంకా ఆటోమేటికలీ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఈ రోజుల్లో యూ నీడ్ టు మేక్ ష్యూర్ అది నీకు దాని డొమైన్ ఉందా, లేకపోతే ఫేస్బుక్ లింక్ ఉందా, లేకపోతే యూట్యూబ్లో పేరు ఉందా, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అవన్నీ చూసుకొని సో ఫైనలీ అన్నీ ఐ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్, ఐ డ్రీమ్ దిస్ దట్ అన్న టైప్లో వెతుకుతూ కొడితే ఐ డ్రీమ్ మీడియా అనేది దొరికింది బేసిక్గా. సో ఐ సెడ్ ఇట్ వాజ్ అవైలబుల్, సో ఐ సెడ్ లెట్స్ గో విత్ ఇట్. సో అలా ఐ లైక్ దట్ నేమ్. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ మన ప్రోమోస్కి అంటే చాలామంది అడుగుతుంటారు, ఐ డ్రీమ్ లాగా ప్రోమోస్ వేరే దాంట్లో కనబడవు, ఎంత కంటెంట్ బాగున్నా కూడా ప్రోమో స్పెషలిస్టులు ప్రోమో చేయడం అన్నది ఒక ఆర్ట్. ఆ విషయంలో మీరు ఆబ్వియస్లీ దట్స్ మన ఆల్ ఆఫ్ దట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఎడిటర్స్. ఆబ్వియస్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఇది ఎంత వర్క్ అంతా. శివ, విజయ్, బావి, అనిల్, గోపి, ఆంజనేయులు, వెంకట, ఐ మీన్ లైక్ దే హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఎడిటర్స్. అసలు బాలు వీళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. క్రెడిట్ గోస్ టు దెమ్. అయితే ఐ డ్రీమ్లో ఒక జనాలకి అంతమంది మధ్య ఫస్ట్లో ఇంటర్వ్యూస్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఒక రేంజ్లో ఇది సెట్ అవ్వడానికి కూడా అంత పేరు రావడం కానీ, ఆ క్యూరియాసిటీ డెవలప్ చేయడం కానీ అదంతా కూడా మన వాళ్ళు, అంటే డెఫినెట్లీ శివ, విజయ్, ఆ టీం అంతా అనేది ఇట్స్ అ మేజర్ థింగ్. మన వాళ్ళు ఈ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల డైరెక్షన్లో కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. పర్టికులర్లీ ఆ సుబ్బరాజు ఇంటర్వ్యూ అనేది anyway, I mean, I get so many messages about these promos. శివ ఓకే. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, శివ అండ్ వెరీ బిగినింగ్ నుంచి కాదు. దే జాయిన్డ్ ఐ థింక్ 2 years later after we started the company, something like that. ఓకే. సరే సార్, మన నెక్స్ట్ టాపిక్ కాన్సర్ట్స్ అండ్ ఇది ఏంటంటే మీరు అసలు యూఎస్లో చేస్తున్నారు కదా కాన్సర్ట్స్, లైక్ ఇళయరాజా గారిది ఇంకా రకరకాలు చేశారు. అంటే దాంట్లో మీకు ఎక్కడ పునాది పడింది అసలు దానివల్ల మీ ఎయిమ్ ఏంటి? అంటే క్యాడ్లో ఉన్నప్పుడే వి డిడ్ కాన్సర్ట్స్, లైక్ ఇప్పుడు మణి శర్మ గారి కాన్సర్టు, సునీత కాన్సర్ట్. అంటే ఇట్స్ లైక్ వి వర్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, రైట్? డ్రీమ్ కంటే ముందే క్యాడ్ ఎంటర్టైన్మెంట్లో ఇవంతా క్యాడ్లో చేసిన పనులు ఇవంతా. అంటే ఇప్పుడు వన్ యు ఆర్ లైక్, నేను అందులో ఐటీలో చెప్పా కదా, దీని నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో యూ వాంట్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అనే దీంట్లో ఐ వాజ్ రన్నింగ్ ఆల్ ఓవర్. ఆన్లైన్ డౌన్లోడ్స్ పెడదామా, మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ టికెటింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామా, లేకపోతే మూవీ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే DVDs కానీ, కాన్సర్ట్స్ కానీ. సో వీవర్ లైక్, అండ్ ఇక్కడ రాజ్ కుమార్ అప్పుడు ఫిల్మ్స్ అనానిమస్ అని ఒక ఫిల్మ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసాడు ఇక్కడ. సో వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఎనీథింగ్ దట్ ఇక్కడున్న. అండ్ ఆల్సో నువ్వు ఈ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ జనాలతో ఒక అసోసియేషన్, DVDs రిలీజ్ చేస్తూ ఒక అసోసియేషన్ ఏర్పడినప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు కదా ఇంకొద్దిగా. అంటే బై కనెక్టింగ్ పీపుల్, NRIs విత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఇండియా అన్నట్టు, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీ వెంట్ ఇన్ టు దాట్. అండ్ ఆల్సో మై ఇన్వాల్వ్మెంట్ విత్ తానా అండ్ అదర్ తెలుగు అసోసియేషన్స్ అట్ దట్ టైమ్, దట్ ఆల్సో వాజ్ లైక్ a kind of boosting factor for this. So that was like that. అండ్ ఇళయరాజా గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇళయరాజా అంటే ఆబ్వియస్ దట్ హ్యాపెండ్, ఐ మీన్ విత్ ఐ డ్రీమ్ ఓన్లీ. ఇళయరాజా గారిది, దేవిశ్రీ ప్రసాద్, ఈ 2 కాన్సర్ట్స్ ఇవంతా కూడా డ్యూరింగ్ ఇది మన ఐ డ్రీమ్ టైం. ఇళయరాజా గారిది చెప్పాలంటే 2012 సెప్టెంబర్లో ఆర్ సంథింగ్ అరౌండ్ దట్ టైమ్ హీ వాజ్ సపోజ్ టు డూ 2 concerts, one in Toronto, Canada and one in San Jose, California. అప్పుడు హరికేన్ శాండీ అనేది వచ్చి ఒక మేజర్ డిస్ట్రక్షన్ జరిగి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి యూఎస్లో ఇట్ వాజ్ అ బిగ్ డిజాస్టర్ దట్ టైమ్, న్యాచురల్ డిజాస్టర్. సో దీంతో కాన్సర్ట్స్ 2 లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
చేసి మళ్ళీ ఎండింగ్కి రీస్కెడ్యూల్ చేశాం. ఫిబ్రవరి ఎండింగ్ అండ్ మార్చ్ బిగినింగ్ ఆ టైంలో 2013. అప్పుడు ఈ రెండింటికి పక్క వీకెండ్స్కి వెన్యూస్ దొరకలేదు. సో దే హ్యాడ్ లైక్ అంటే నెక్స్ట్ వీకెండ్ చేయడానికి కుదరలేదు. సో మధ్యలో ఒక వీక్ గ్యాప్ ఉంది. సో సడన్లీ కాల్ చేసి ఇట్లా ఖాళీగా ఉందా, ఏమైనా న్యూ జెర్సీలో ఏమైనా చేసేదానికి వీలవుతుందా అని జనవరి ఎండింగ్లో కాల్ చేశారు. మనం ఆయన ఇళయరాజా గారు అంటే ఇంకా అది అసలు మన కాలేజ్ టైంలో ఎలా అంటే ఇంకా అదొక రకమైన పిచ్చలండి. కాలేజ్లో మా హాస్టల్లో ఎవరన్నా ఇళయరాజా గారి మ్యూజిక్ కొత్తగా రిలీజ్ అయ్యి క్యాసెట్లు వినాలంటే ఫస్ట్ పరిగెత్తుకుంటే హాస్టల్లో నా రూమ్కి వచ్చేసేవాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో. అంత ఇది ఉండేది కాలేజ్ అంతా. ఐ మీన్ ఇళయరాజా మ్యూజిక్ అంటే అసలు ఏ రేంజ్లో పిచ్ అంటే చిత్తూరు టౌన్ ఉంది, చిత్తూరులో లాట్ ఆఫ్ తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ ఆల్సో దే. సో తమిళ్ ఫిల్మ్స్ తమిళ్ మ్యూజిక్ కూడా దొరుకుతాయి. సో చిత్తూరుకి వెళ్ళి ఇలా తమిళ్ క్యాసెట్లు ఏమన్నా ఉన్నాయేమో చూసి ఆయన కొత్త సినిమాలు ఏమైనా ఉంటే కూడా క్యాసెట్లు తీసుకొని వచ్చి మరీ వినేవాళ్ళం అనమాట. ఆయనకి అప్పుడు ఎక్కువ అని ఒక ఆడియో కంపెనీ ఉండేది, ఎక్కువ మ్యూజిక్ కంపెనీ. దానికి లెటర్ రాసి వాళ్ళ క్యాటలాగ్ అంతా మొత్తం వాళ్ళు ప్రింట్అవుట్ చేసి పంపించారు పాపం, తెప్పించి తమిళ్ తెలుగు అన్నీ ఈ సినిమా ఉందా అంటే అంత అబ్సెసివ్గా వెళ్ళి కలెక్ట్ చేసేవాడి ఆ మ్యూజిక్. సో అంత ఇదిలో ఉన్నప్పుడు ఇట్లా ఇళయరాజా గారు కాన్సర్ట్ చేస్తామంటే ఇంక అన్ని పక్కన పెట్టేసి ఇంకా ఐ డ్రీమ్ కూడా స్టార్ట్ చేయడం పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఏం కాదు అనేసి జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. ద ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ దే వాజ్ వెరీ లిమిటెడ్ టైం. జనవరి 25th 23rd 22nd ఆ టైంలో ఎప్పుడో తెలిసింది. 25th డిసైడ్ చేసుకొని ఇళయరాజా గారికి చెన్నైకి వేరే మనిషిని పంపించి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాం. February 23rd వాజ్ ద కాన్సర్ట్. అంతవరకు ఆ పెద్ద స్కేల్లో ఎక్కడే కానీ అసలు సౌత్ ఇండియన్ కాన్సర్టే జరగలేదు. సో న్యూ జెర్సీలో February 23rd ప్రుడెన్షియల్ సెంటర్లో న్యూయార్క్ న్యూ జెర్సీలో కాన్సర్ట్ జరిగింది. అంతకుముందు వీకెండ్ టొరంటో కాన్సర్టు. ఆ వీక్ 23rd మాది, నెక్స్ట్ వీకెండ్ శాన్ హోజే కాలిఫోర్నియా. దట్ వాజ్ హౌ ఇట్ వాస్. అంటే యుఎస్లో ఫస్ట్ కాన్సర్ట్ బై ఇళయరాజా వాజ్ దిస్ వన్. అంతకుముందు వీక్ వరకు ఐ డెంట్ మీట్ హిమ్, అసలు చెన్నైకి వెళ్ళి కలిసింది లేదు, ఏం లేదు. ఫస్ట్ టైం కలిసింది టొరంటో కాన్సర్ట్ అప్పుడు. ఆ రోజు కాన్సర్ట్కి వెళ్ళిన తర్వాత కాన్సర్ట్ అయిన నెక్స్ట్ డే వెళ్ళి పర్సనల్గా కలిసాం హోటల్లో. దట్ వాజ్ ద ఫస్ట్, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ అప్పుడు ఓకే అమ్మా డన్ అన్నాడు. తర్వాత కానీ అప్పటిదాకా మాకు కొద్దిగా ఆర్గనైజర్స్తో కొద్ది కోఆపరేషన్ ఇష్యూస్ ఉండేది. కోఆర్డినేషన్ ప్లస్ కోఆపరేషన్ రెండు ఉండేది, హెడేక్స్. అంటే వీ డెంట్ హ్యాడ్ ఆడియో రైడర్ కావచ్చు, స్టేజ్ రైడర్, అసలు ఏమీ లేవు చేతిలో మనకి. సో వీఆర్ నాట్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. సో ఆ రోజు వెళ్ళి అక్కడ కాన్సర్ట్ వాళ్ళని కలిసి పర్సనల్గా అసలు మాకు కావాలనేది వాళ్ళు గట్టిగా అడిగితే టొరంటో వాళ్ళు ఇచ్చి వాళ్ళు అన్నారు, మేము 2 నెలల నుంచి కష్టపడి చేసిన పని ఇంకా 1 వీక్లో చేస్తాం, నీకు 1 వీక్లో కాన్సర్ట్, ఆల్ ది బెస్ట్ అనే టైప్లో వాళ్ళు ఇట్లా చూసి పంపించారన్నమాట. ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఇయర్తో అలా మొదలుపెట్టి అసలు ఏ రేంజ్కి వచ్చిందంటే కాన్సర్ట్ అంత ఎంత సక్సెస్ఫుల్గా కాలిఫోర్నియా న్యూ జెర్సీలో జరిగిందంటే కాన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇదే ఇళయరాజా గారు ఆ టొరంటో వాడితో వైపు తిరిగి ఆంటోనికి కాన్సర్ట్ అంటే ఇలా చేయాలి అనేసి అని వెళ్ళాడు అనమాట. సో దట్స్ హౌ గుడ్ ఇట్ వాజ్. అండ్ ఇట్ లక్ ఆల్సో, లైక్ మెనీ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. A moment that has gone into history for being the first of its kind in many ways. We will always remember and hold close to our hearts not only this day but everybody who has been part of this journey. We've first committed to this event on 28th of January and here we are on 23rd of February. It's exactly 25 days, guys, to put this whole thing together. And it is like we put together a excellent team. Last minute అంటే ఒకసారి అదేదో అందరిలో నా బెస్ట్ బయట వస్తుందంటారు చూడండి, ఆ టైప్లో ఆ తమిళ్ అసోసియేషన్తో టైప్స్ కానీ తమిళ్ అసోసియేషన్ పీపుల్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి ఐ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. తెలుగులో పాడు. ఏడేడు సంగా దానికి ఇంట్రొడక్షన్ ఉంది. ఏడేడు సంద్రాలు దాటొచ్చిన మీరు నాతోనే ఉన్నారు నా పాటై. రాజాను నేనైనా మీ బంటు కాలేనా, మీతోనే ఏనాడు నేలేనా. సుఖము కష్టం ఏదైనా ఎవరూ తోడై లేకున్నా, వలపు వగపు ఎదురై
ராஜா நீ சிந்தனே. ஏழேழு கடல் கடந்து இங்கு வந்து வாழ்பவரே, என்றென்றும் உமக்கெனவே இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே, இசை தொடுப்பேனே. எங்கோர் மண்ணில் பிறந்தாலும் ஏதோ மண்ணில் வாழ்ந்தாலும் உன்னையும் என்னையும் இணைப்பதெல்லாம் உயிரின் மேலாம் இசைதானே. உன் வாழ்வில் சில நொடிகள், உன் வாழ்வில் சில நொடிகள், என் வாழ்வில் சில நொடிகள் என்றென்றும் நினைவில் நிற்கும் என்னொடிதானே, என்னொடிதானே. மீளாத சோகம் என்ன, தாழாத துயரம் என்ன, சொல்லாமல் துடைப்பது என் இசைதானே, என் இசைதானே. தென்பாண்டி சீமையிலே தேரோடும் வீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ, யாரடிச்சாரோ, யாரடிச்சாரோ. வளரும் பிறையே தேயாரே, இனியும் அழுது தேம்பாதே. அழுதா மனசு தாங்காதே, அழுதா மனசு தாங்காதே. தென்பாண்டி சீமையிலே தேரோடும் வீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ, 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 யாரடிச்சாரோ. కాన్సర్ట్ మాకు సాటర్డే కాన్సర్ట్ అనగా హీ కేమ్ టు న్యూ జెర్సీ అరౌండ్ వెన్స్డే ఆర్ థర్స్డే వచ్చాడు. అప్పుడు కూడా కోఆపరేషన్ వేరే వాళ్ళ ద్వారా చిన్న చిన్న కన్ఫ్యూజన్ల వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు కాన్సర్ట్ ఉంటుందా లేదా అనే డౌట్లో కూడా ఉండేది లాస్ట్ మినిట్ దాకా. బట్ కాన్సర్ట్ టైంకి దెన్ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత అంటే బేసికలీ ఎక్కడో పేమెంట్స్ వాడైతే చేయలేదనో అయితే చిన్న చిన్న కన్ఫ్యూజన్లు వచ్చాయి. బట్ దెన్ దే రియలైజ్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. దెన్ అప్పుడు అంటే ఈ విషయాలను ఇళ్ళరా దగ్గర తెలియదులేండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఆర్గనైజర్స్ అండ్ ఆల్ దాట్. ఎప్పుడైతే కాన్సర్ట్ అయిన తర్వాత బై దెన్ లైక్ ఇళ్ళరా దగ్గర అండ్ ఆల్ బికేమ్ రియలీ అంటే హీఈస్ సో నైస్. అసలు ఈజ్ లైక్ చైల్డ్ అట్ హార్ట్. అసలు ఎంత మంచిగా అంత మంచిగా ఉండేవాడు. తర్వాత ఆ నెక్స్ట్ ఫ్రైడే వరకు హీ డెంట్ గో టు కాలిఫోర్నియా, హీ వాజ్ ఇన్ న్యూ జెర్సీ ఓన్లీ. థర్స్డే వరకు ఉండి ఐ థింక్ థర్స్డే ఆర్ ఫ్రైడే హీ వెంట్ టు కాలిఫోర్నియా అనమాట. ఆ 5 days స్పెండ్ లైక్ టైమ్ లైక్ అంటే అక్కడే ఉండి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ we went to Broadway shows, we went to restaurants. I mean, like that was the special time that we spent with him. And that's when you realize the way he looks at some of the things also is so different. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే ఒక హోటల్లో ఉండి ఒకసారి అంటే ఆ హోటల్లో రెండోసారి వచ్చినప్పుడు నాట్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ వచ్చి కాన్సర్ట్ చేసినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు చేశారు, మనం చేయలేదు. ఐ వాజ్ విత్ హిమ్ యాక్చువల్లీ. జనరల్గా టూర్లో అప్పుడప్పుడు యూస్ టు స్పెండ్ సమ్ టైం. బాలాజీ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో ఒకసారి హోటల్లో ఉంటే ఆయన ఇలా కిటికీ తీసి చూస్తే పక్కన దే వాజ్ శ్మశానం ఉంది బేసిక్లీ. ఓకే, బరియల్ గ్రౌండ్స్ అండ్ ఆల్. సో అది పక్కన కార్ పార్కింగ్ లాట్ ఉంది. అంటే వీఆర్ టాకింగ్ టు ద ఆర్గనైజర్స్, మ్యాన్ లెట్స్ మూవ్ దిస్ టు సమ్ అదర్ ప్లేస్, అది ఏదో మాట్లాడుతూ నడుస్తుంది. ఆయన ఉండగా ఆయన అసలు ఈ ప్రపంచంలో లేడు. అటు ఇటు చూస్తూ ఇలా చూసి ఇది చూడు, ఒకటేమో టెంపరీ పార్కింగ్ లాటు, ఇంకోటేమో పర్మనెంట్ పార్కింగ్ లాట్ అన్నాడు. అంటే నీ కార్ పార్కింగ్ లాట్ టెంపరీ పార్కింగ్ లాట్, ఇక్కడేమో పర్మనెంట్ పార్కింగ్ లాట్. అంటే లైక్ ద వే యూ లుక్ అట్
థింగ్స్ అనేది అంటే జీనియస్ ఆయన మైండ్ అసలు ఇట్స్ నైస్, వెరీ నైస్. ఇలా ఏమైనా కాన్సర్ట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే మనకి అంటే సక్సెస్ మీట్ అనే టైప్లో చిన్న గెట్ టుగెదర్ ఒకటి పెట్టాము. ఆయన అసలు అక్కడ అంటే జనరల్ కాన్సర్ట్ ఎంతో బాగా జరిగింది అది ఇది చెప్తూ ఆయన మధ్యలో ఎలా అన్నాడంటే, జనరల్గా చాలామంది నాతో పని చేయాలంటే భయపడతారు, అందులో 25 డేస్లో కాన్సర్ట్ చేయాలంటే కొద్దిగా ఎంతో అంత పిచ్చి ఉండాలా, వాసుకి మాత్రం చాలా పిచ్చి ఉంది, లేకపోతే ఎంత దూరం ఇంత ఇదిగా చేయడం అనే టైప్లో ఆయన నవ్వుతా జోక్ చేయడం, ఈ టైప్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్. అండ్ కమింగ్ బ్యాక్ టు డిఎస్పీ గారు టూర్ వాజ్ డన్ బై అనదర్ ఫ్రెండ్ కాల్ తిరుమల రెడ్డి. సో ఐ హెల్ప్ హిమ్ డూ ద న్యూ జెర్సీ కాన్సర్ట్. ఆ న్యూ జెర్సీ కాన్సర్ట్ డేనే డిఎస్పీది బర్త్డే, అదే రోజు August 3rd అనుకుంటాను. సో ఆ రోజు వాసు గారు నాకు తెలియదు ఇది ట్రూప్తో ఏదో విధంగా ఎక్కడో చోట బర్త్డే పార్టీ వెళ్దాము కాన్సర్ట్ అయిపోయిన తర్వాత అది ఏదేనంటే సరే అని చెప్పేసి మీ అండ్ ఇంకో ఫ్రెండ్ ఎస్ఎస్ అనుకుంటాడు, ఇద్దరం కలిసి వీ కైండ్ ఆఫ్ బుక్డ్ ఎ క్రూజ్. యూజువల్లీ న్యూయార్క్ మన్హాటన్ అరౌండ్ హడ్సన్ రివర్లో 1 o'clock అంతా క్రూజ్లు అన్నీ కూడా షట్ డౌన్ చేసేస్తారు, నో మూమెంట్ ఇన్ ద వాటర్ అన్నట్టు. బట్ వీ టుక్ సమ్ స్పెషల్ పర్మిషన్ అండ్ వీ రెంటెడ్ ఎ క్రూజ్ and just the DSP and his troop and few limited set of friends అందరూ కలిసి 1 to 4 AM దాకా we were on that cruise. So some of those experiences, it's really nice actually. అంతా అయిపోయిన తర్వాత కూడా దేవి ఇంకా డాన్స్లు వేస్తూనే ఉన్నాడు వెనకాల హోటల్కి వచ్చిన తర్వాత. అసలు ఏ ఎనర్జీ ఏంటి దేవి అంటే, నేను మందు కొట్టుకున్నాను ఇట్లా ఉన్నాను సార్, మా ఫ్రెండ్స్ ఇంకా తాగమంటారు, ఇంకా తాగితే ఎలా ఉంటుందో ఊహించరు సార్ అన్న టైప్లో అనేవాడు జోక్గా. సో ఇస్ ఆల్ సమ్ ఆఫ్ ద నైస్ ఎక్స్పీరియన్సెస్. బట్ అగైన్ ఇదంతా కూడా ఓన్లీ మనీ అని కాదు, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ రైట్ ఇన్ లైఫ్. సో యూ డోంట్ గెట్ దెమ్ దట్ ఆఫన్. సో అట్లా సేమ్ మణి శర్మ కాన్సర్ట్ అప్పుడు దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ దాట్. బట్ అట్ ది సేమ్ టైమ్ అనదర్ రీజన్ వై ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్సర్ట్ ఈజ్ ఏంటంటే, యూఎస్లో ఈవెంట్స్ కాన్సర్ట్స్ అనేది ఈజ్ అ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ. నీకు ఒక ఎనీ టౌన్ ఎక్కడికి వెళ్ళి నువ్వు ticketmaster.com అని కొడితేనే నీకు 100 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎనీ డే ఆఫ్ ద వీక్. ఆ చుట్టుపక్కల నీకు యూ విల్ హ్యావ్ అది స్టాండప్ కామెడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల కాన్సర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇవి ఉంటాయి యాక్టివిటీస్ టు గో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. ఇండియాలో ఇప్పుడు కొద్దిగా టేక్ ఆఫ్ అవుతుంది. లైక్ ఇప్పుడు బుక్ మై షోకి వెళ్తే వీ డూ సీ ఫ్యూ ఈవెంట్స్ హియర్ అండ్ దేర్, బట్ నాట్ లైక్ యాజ్ మెనీ చాయిసెస్ యాజ్ యూ గెట్ ఇన్ యూఎస్ యాజ్ యూ హ్యావ్ ఇన్ యూఎస్ అండ్ ఆల్ దాట్. సో అలా తీసుకుంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇండియా ఇన్ అనదర్ 2 to 3 years ఈవెంట్స్ లైక్ అనేది రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఆ స్పేస్ అనేది ఫుల్లీ టేక్ ఆఫ్ అవుతుంది అనేది నా బిలీఫ్. అంటే డిజిటల్ మీడియా అలాగా ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో డిజిటల్ మీడియా ఎలా టేక్ ఆఫ్ అయిందో అదే లెవెల్లో కాకపోయినా కూడా, బట్ ఈవెంట్స్ ఈజ్ వన్ బిజినెస్ ఏరియా దట్స్ గోనా రియలీ టేక్ ఆఫ్ ఇన్ మై ఒపీనియన్. సో దట్ వాజ్ ఆల్సో మై ఇంట్రెస్ట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దట్ స్పేస్ అని. ది ఆర్గనైజేషన్స్ తానా అదేంటంటే, అక్కడ ఫ్రెండ్ సతీష్ వేమన అని ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్, అప్పుడు హీ వాజ్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్ పిలవడంతో ఐ సెడ్ లెట్ మీ ట్రై అని. తెలుగు ఎనీవే మనం వీఆర్ ఆల్ ఇంటూ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా అని చెప్పేసి సరే అని చెప్పి దాంట్లో దిగి మెల్లగా ఐ వాజ్ బికేమ్ అండ్ దెర్ వర్ లైక్ ఫ్యూ అదర్ పీపుల్ దట్ ఐ గాట్ కనెక్టెడ్ టు దే. సో హైయర్ అప్స్ అండ్ ఆల్ దట్. సో మెల్లగా అప్పుడు ఫస్ట్ టైం తానాలో రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా 2005 to 2007 ఒక పొజిషన్ ఉన్న అక్కడ 2 years సర్వ్ చేశాను. తర్వాత బ్రేక్ తీసుకుని మధ్యలో ఇండియాకి ఎలక్షన్స్ ఈ గోల ఇదంతా జరిగింది. అయిన తర్వాత మళ్ళీ 2009 to 2011 ఐ వాజ్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ సేమ్ అసోసియేషన్. 2011 to 2015 మళ్ళీ ఫౌండేషన్ ట్రస్టీగా. సో టోటల్గా 8 years ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో ఉన్నా తానాలు. అంతేకాకుండా లోకల్గా న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్స్ లైక్ టీఫాస్ అని ఒకటి, దాంట్లో వైస్ ప్రెసిడెంట్ చేశాను. అంతేకాకుండా తర్వాత ఇప్పుడు NJTA న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్ వి స్టార్టెడ్ అరౌండ్ 4-5 years ago. Yo, this is DSP. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో. అమెరికాకి ఇండియాకి మధ్య ఒక సాంస్కృతిక వారధిగా ఉండడమే లక్ష్యంగా ఆవిర్భవించి Vasu గారు ఆల్ ది బెస్ట్. ఐడియా బాగుంది వాసు, ఇస్ గుడ్ వన్. been very active and we're doing few events here and there and all that. So అట్లా కొద్దిగా అంటే తెలుగు కమ్యూనిటీతో సినిమాలు అనేది ఒకటే కాకుండా సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ ఈవెంట్స్ కావచ్చు. సో యు ఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ అసోసియేషన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్ దాట్. సో దాట్స్ ద కీ యాక్చువల్లీ. ఓకే ఓకే. అండ్ వీటిలో అంటే ఫ్యూ అదర్ థింగ్స్ అంటే లైక్
అది మనీ అనేది ఈజ్ నాట్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు బాలు సినిమా చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ దట్ వాజ్ స్క్రీన్డ్ ఇన్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది అంటే దట్ వాజ్ నాట్ జస్ట్ సౌత్ ఆఫ్రికా, ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే బాలు. సేమ్ రీసెంట్గా మన సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు కూడా రిలీజ్డ్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ 48 కంట్రీస్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 కంట్రీస్లో. అసలు డబ్బులు ఏదో వచ్చాయా లేదా అనేది పక్కన పెడితే వీ వాంటెడ్ టు మేక్ షూర్ పీపుల్ లివింగ్ దేర్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ దిస్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో ఆ రకంగా దెర్ ఆర్ ఆబ్వియస్లీ మనీ, బిజినెస్, దెర్ ఆర్ దోస్ ఆస్పెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. బట్ మోర్ దాన్ దట్ it's this kind of interest in pushing the boundaries and pushing taking things to the next level and all that. That interest is what drove us to be part of these associations or doing these concerts, releasing films in all these other locations and all that, and stuff like that. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.